కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా చార్ పత్తా సినిమాను నడిపిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎలాంటి మేలు కలిగించని ఇట్లా డ్రామాలతోటి సాధించేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలంలోని మధురానగర్లో బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లెలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గతంలో కరీంనగర్లోని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రశాంత్ నగర్లోని వడ్డెర బస్తీలో 13 గుడిసెలు పూర్తిగా, మరో 12 గుడిసెలు పాక్షికంగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేంద్ర మంత్రితో పాటు నాటి మేయర్ సునీల్ రావు బాధితులను పరామర్శించి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులన్నీ అందించారు. అలాగే ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందించారు. ఈ రోజు వారి బతుకు తెరువుకు అవసరమైన 13 డ్రిల్లింగ్ మిషన్లను ఎంపీ ల్యాడ్స్ నుండి కొనుగోలు చేసి బాధితులకు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీని గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి టచ్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ ఏం చేస్తుండే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తుండే నాకు కేంద్ర మంత్రి ఇస్తారని చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకంగా మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకంగా, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మన ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్. దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ షేర్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేయమంటాను నేను. అందుకే బంజారీ చార్ పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను.